సో ఫ్రెండ్స్ మేమైతే ఇందాకే వచ్చి స్కూల్ నుంచి వచ్చి అయితే ఫ్రెష్ అప్ అయినాం. ఒక విషయం చెప్పాలి, చాలా రోజుల నుంచి అయితే నేను మమ్మీ అండ్ డాడీ ఎవ్వరు షేర్ చేసుకోలేదు. సో ఇదే నిజం అనమాట. యాక్చువల్లీ మా అక్షయ నా ఓన్ సిస్టర్ కాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అవును, అది నీకు తెలీదు ఎందుకంటే నువ్వు లేట్ పుట్టినావు కదా. యాక్చువల్లీ మా అక్షయ మాకు చెత్త కుప్పలో దొరికింది. రియల్గా చెప్పాను, అరే నిజం విను. ఫస్ట్ నా తర్వాత మరి హాస్పిటల్ నుంచి వస్తున్న తర్వాతకి అప్పుడు నువ్వు చెత్తకుప్పలో ఏడుస్తూ ఉన్నావే. సీరియస్లీ చెత్తకుప్పలు ఏడుస్తూ ఉంటే అప్పుడు మమ్మీ చూసా, అయ్యో పాపం చిన్న పాప కదా ఎందుకు వదిలిపెట్టాలి అని చెప్పేసి డాడీ కూడా సరే అని తీసుకున్నానంట. నాకు కూడా చాలా రోజుల నుంచి తెలుసుగా, నేనే నీకు చెప్పలే మళ్ళీ ఫీల్ అవుతావని. నిజంగావే, అందుకే చూడు నేనేమో డాడీలా ఉంటా బక్కగా, నువ్వెవరిలా ఉండవు, మమ్మీలా ఉండవు, డాడీలా ఉండవు. మమ్మీ ఏమన్నా లాముందావే, అందుకే డాడీ పోలికలేమో నాకున్నాయి. నీ అంటే హ్యాబిట్స్ కానీ లేదా డాడీలా ఉండడం పోలికలని నీకేడున్నాయి. అందరు ఏమంటారు, వయసు ఎప్పుడు డాడీలానే ఉందని అంటారు, రిలేటివ్స్ అయినా ఇప్పుడైనా. సో చూడండి గైస్, మా అక్షయ అయితే చెప్తుంటే అస్సలు నమ్మట్లే. నిజంగానే యాక్చువల్లీ ఇదైతే రియల్ ఇన్సిడెంట్. ఆమె నమ్మట్లే అంటే ఇది ఇక మనం ఏం చేయలేం, కానీ ఇదైతే రియల్గా ఇన్సిడెంట్. నిజంగానే జోకా? ఈ విషయంలో ఎవడన్నా జోక్ చేస్తారా? అవే అయ్యయ్యో, నేను జోక్ చేస్తున్నంట. ఇప్పుడు డాడీ నిలిచి అడుగుదాం, డాడీ ఏమంటాడు. డాడీ దొరికింది అనాలి, చూడు చెప్తాను ఈ పని. డాడీ రా డాడీ ఒకసారి. డాడీ నాకు విషయం చెప్పు, అక్షయ్ అంటే చెత్తకుప్పలు దొరికింది కదా చిన్న ఉన్నప్పుడు. నువ్వే చెప్పు డాడీ, జెన్యూన్గా. అంటే అయితే ఇన్ని రోజుల నుంచి అయితే విషయం అయితే షేర్ చేసుకోదాం అనుకున్నాము, ఎందుకంటే అక్షయ్కి తెలియవద్దు అనుకున్నాము. కాకపోతే వయసు అయితే మా కూతురు, నాని ఇట్లా మా కొడుకు, అక్షయ్ అయితే కాదు. ఎందుకు కాదంటే వయసు పుట్టిన తర్వాత ఒకరోజు వయసుకు ఫుల్ ఫీవర్ వచ్చింది. వయసు చిన్నగా నడుస్తున్నప్పుడు ఫుల్ ఫీవర్ వచ్చింది. అయితే నేను గాయత్రి నుండి వయసును హాస్పిటల్ తీసుకెళ్ళాము. హాస్పిటల్ తీసుకెళ్ళి వయసుకు ట్రీట్మెంట్ ఇప్పించి ఇంజక్షన్ ఇప్పించి తీసుకొస్తుంటే, హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే ఒక చెత్త కుండి ఉంటుంది, ఆ చెత్త కుండీలో అక్షయను ఏడుస్తుంది. అసలు అప్పట్లో ఏడుస్తూనే ఉంది పాపం. మేము ఆడికి కూడా గుర్తుకు లేదమ్మా అప్పుడు. డాడీ చెప్పిండు ఇంతకుముందు. అయితే ఫుల్గా ఏడుస్తుంది, చిన్న పాప కదా తెలియదు కదా, ఏడుస్తుంటే అప్పుడు గాయత్రి చూసి, అరే ఎవరో చిన్న పాపను వదిలేసిపోయినారు అంటే సరే అని చెప్పేసి గాయత్రి ఎత్తుకుంది. వద్దులే గాయత్రి, మనకు ఎందుకు, ఆల్రెడీ ఒక పాప ఉంది కదా అని చెప్పిన. అరే ఇంకొక పాప ఉంది ఉంటే ఏంటి, పాపను ఎవరు తీసుకెళ్తలేరు కదా, పాపం ఏడుస్తుందని చెప్పేసి అప్పుడు ఇంకా గాయత్రి తీసుకొచ్చింది ఇంటికి. తీసుకొచ్చిన తర్వాత సరే వీళ్ళ మమ్మీ డాడీ అడ్రస్ కనుక్కొని పంపిద్దాం అనుకున్నాము. నేనైతే కొంచెం ఎంక్వైరీ చేసినా కానీ ఎవరో తెలియలేదు అనమాట. అంటే హాస్పిటల్లో వాచ్మెన్ని, ఆ సెక్యూరిటీ గారు, నర్సులను, వీళ్ళని అడగడం అయితే కనుక్కున్నా. ఎవరో సార్ తెలియదు, పాపం చిన్న పాపను అయితే వదిలేసిపోయారు, మీరే కావాల్సిన అనాథాశ్రమంలా లేదంటే ఎవరికైనా పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వండి, లేదంటే మీరే పెంచుకోండి అని చెప్పిన. అలా చెప్పేస్తారు కదా, నాకైతే ఎవరు కనిపించలేదు. అంటే అవి ఎవరు పిల్లలు అవసరం అని చెప్పేసి అట్లా ఎవరు కనిపించలేదు. ఇంకా తెచ్చుకున్నాం కదా అట్లా అన్నట్టు ఇంకా మేమే పెంచుకుంటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే చూడండి, అప్పుడే వయసు ఏమో నాలాగా ఉంటుంది, నాని ఏమో ఇంచుమించు కొంచెం నాలాగానే ఉంటాడు, అక్షయ్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అక్షయ్ మమ్మీ పోలికలు ఈ పోలికలు ఆడ మ్యాచ్ అవుతాయి. మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ దాలా ఎవరైనా ఇట్లా చెత్తకుండీల దారా ఎవరైనా వదిలేసిపోయి ఉంటే ఒక పాపని మీరైతే చెప్పండి, ఎందుకంటే మేబీ చెప్పలేము. అక్షయ్ వాళ్ళ మమ్మీ డాడీ దొరికే ఛాన్స్ ఉండొచ్చు. దొరికినంటే ఖచ్చితంగా అక్షయ్ అయితే హ్యాపీ, చాలా హ్యాపీ కదమ్మా. మీ మమ్మీ డాడీ ఎవరు నీకు తెలుసుకోవాలని లేదా? ఇక వాడి ఇట్లా వచ్చింది ఇక్కడ రాను, నువ్వు ఇక్కడ ఇప్పుడే మా బామ్మడి దగ్గర వచ్చింది కదా, ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పిల్లలు వయసు నాని మాత్రమే, కాకపోతే అక్షయ్ ఒక్క నిమిషం సేమ్ ఈమెనే, డౌట్ లేదు ఫ్రెండ్స్.
చూడండి. డౌట్ అయితే లేదు పక్క. కాకపోతే చెత్తకుండలే వేసలేరు, చెత్తకుండ పక్కలో పెట్టిండ్రి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న కాకపోతే చెత్తకుండలే వేసలేరు, చెత్తకుండ పక్కలో పెట్టిండ్రి అంతే. అంటే బెడ్షీట్ లాగా ఇట్లా వేసి చెత్తకుండేలా కొంచెం మెత్తగా ఉండేటట్లు అంతే అంతే. పడుకోబెట్టిరు. అప్పుడు వీడు ఇట్లా ఉన్నాడు. ఏడా? బాబా ఎవరో పాప కట్టుకొని ఇచ్చేదామనుకుంటే నేను వీడు బాగా ఎంక్వైరీ చేసినాము. కాకపోతే తెలియలేదు ఇంకా ఏదైనా తెచ్చుకున్నాం కదా, అందుకే సపోజ్ ఇప్పుడు ఇంటికి అప్పుడు అయితే ఇగో ఇట్లా కట్టిండ్రి. ఎందుకంటే పుల్లలాక గాలి పోతుందని ఇట్లా కట్టిండ్రి. మేము ఇట్లా ఇప్పుకొని ఇట్లా చేసినాం తయారు అంతే. కానీ ఏం లేదు దాంట్లో. కానీ ఎప్పటికైనా సరే అక్షయ్ వాళ్ళ మమ్మీ డాడీ ఎవరో ఖచ్చితంగా కనుక్కొని ఒకవేళ ఈ వీడియో గల చూసిన వాళ్ళు ఇట్లా అక్షయ్ వాళ్ళ మమ్మీ డాడీ ఉంటే ఇట్లా కొంచెం పోలికలు గుర్తుపట్టి ఆ ముక్కు మూతి కళ్ళు అవి మనం గుర్తుపట్టి కొంచెం వాళ్ళ పాపనని తెలిసినప్పుడు కొంచెం తీసుకెళ్ళండి. మేము ఇట్లా పెంచలేకపోతున్నాం ఇద్దరు ముగ్గురిని. అంటే ఈ పాప ఎవరో ఏమైందిరా పోలికలు చూస్తున్నా. పోలికరా కాదు. అక్షయ్ అంటే చాలా డీసెంట్, అసలు చాలా నిదానంగా ఎవరికి ఎలా రెస్పెక్ట్ చేయాలని చాలా మంచి బుద్ధులు ఉన్నాయి అక్షయ్. అసలు వయసు కంటే చాలా మంచి లక్షణాలు అక్షయ్ లోపలనే ఉన్నాయి. ఇది మధ్యలో నా మీదకి వస్తారు అక్కడ ఇక్కడ పోయి. నిజం ఫ్రెండ్స్, అక్షయ్ వయసు కంటే చాలా మంచి బుద్ధులు అక్షయ్ లోపలనే ఉన్నాయి. అక్షయ్ అవతలలో ఎవరిని హర్ట్ చేయదు, చాలా డీసెంట్గా చాలా సిన్సియర్ ఉంటుంది. అందుకని చెప్పేసి అలా అంత మంచి బుద్ధులు ఉన్నందుకే మేము పెంచుకుంటున్నాం. కానీ ఒకవేళ నిజంగా వాళ్ళ మమ్మీ డాడీ ఎవరో తెలిస్తే మాత్రము వాళ్ళైతే తీసుకెళ్ళండి. కానీ ఇంతవరకు అయితే మేమైతే ఇద్దరిని ఒకేలాగా చూసినాము. అక్షయ్ వేరేలాగా దాని ఏమంటారు వయసులు వేరేలాగా చూడలేదు. నువ్వు అట్లా డల్గా కాకమ్మ బాధ అనిపిస్తుంది. కానీ దొరుకుతారు మీ మమ్మీ డాడీ ఖచ్చితంగా దొరుకుతారు. అయితే ఎందుకు? ఒక నిమిషం వీళ్ళ ఇద్దరు రక్తం ఒకసారి చెక్ చేద్దాం. చూడండి సుత్తి బ్రష్. నీకు రక్తం వస్తేనేమో వీళ్ళ బిడ్డ, రక్తం రాలేదంటే అనాథ పాపం అనుకో. ఆ రక్తం ఎందుకు రాదు మామ? ఆఫ్ కోర్స్ వస్తుంది కదమ్మా. ఏం చేస్తున్నావు రా అవన్నీ తీసుకొచ్చి రే చెవులు చెక్ చేస్తా. కదా అక్షయ్ ఏం లేదు. ఇగో మీ మమ్మీ డాడీ దొరికేంత వరకు అయితే మేమైతే నేను ప్రేమగా చూసుకుంటాం, మంచిగా చూసుకుంటాం సరేనా. అసలు యాక్చువల్లీ వయసు కంటే ఇట్లా నువ్వంటేనే ఎక్కువ ఇష్టం అమ్మ మాకు. ఇది ఫ్రెండ్స్, ఎందుకంటే మీ అందరితో నిజం, ఈ పచ్చి నిజం అనేది ఇన్ని రోజులు మీ అందరితో పచ్చి నిజం అయితే చెప్పలేదు. అక్షయ్ బాధపడుతుందని. ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, సందర్భం వచ్చింది, కుండ బద్దలు కొట్టాలి కాబట్టి పగలగొట్టించినాం కుండని. అక్షయ్కు ఒకవేళ వాళ్ళ మమ్మీ డాడీ ఎవరో తెలిస్తే మాత్రము వీళ్ళకి చెప్పండి. వీళ్ళకి మాత్రం చెప్పండి, ఎవ్వరు చెప్పకండి. అక్షయ్ కామెంట్ అయితే చేయండి. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కనిపిస్తారు కానీ పోలికలు అయితే గుర్తుపట్టాలి కొంచెము. ఓకేనా? నువ్వు ఇలా రిక్వెస్ట్ చేయమ్మా, చెయ్యి. మమ్మీ డాడీ ఎక్కడున్నారు, నన్ను తీసుకెళ్ళండి అని. మమ్మీ డాడీ ఎక్కడున్నారో తీసుకుపోండి. ఈ ఊరికి పోయలేదమ్మా. నేను పెంచిన మమ్మీ కాదు, సొంత మమ్మీ. చిన్న తల్లి రామ్మా, సొంత మమ్మీ. ఓకే ఫ్రెండ్స్, మీరైతే కామెంట్ అయితే చేయండి అక్షయ్ వాళ్ళ మమ్మీ డాడీ ఎవరో. ఓకేనా? ఈ ఇక్కడితో అయితే వీడియో అయితే క్లోజ్ చేసేద్దాం. ఇంతవరకు అయితే ఏడవకమ్మా. సారీ నేను ఏమన్నా అన్నట్టయితే బాధ పెట్టినట్టు పట్టమ్మా. చాక్లెట్ తిను, ఓకేనా? ఇప్పుడు చాక్లెట్ ఇప్పుడు నెక్స్ట్ వీడియోలోనా సరే కానీ వాళ్ళ మమ్మీ డాడీ దొరికితే ఖచ్చితంగా అయితే అక్షయ్ ఇచ్చేద్దాం. పట్టుకోమనండి. బాయ్.